ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్లో నుండి నేను ఏర్పరచుకున్నటువంటి అంశం ఏంటంటే 119:68లో రాయబడింది, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. ఎవరు దయాళుడై మేలు చేయుచున్నాడు? దేవుడు దయాళుడై మేలు చేయుచున్నాడు. ఇర్మియా గ్రంథంలో 32:40-41లో నేను వారికి మేలు చేయుటకు మానకుండునట్లు, అంటే వారికి మేలు చేయడానికి నేను మాన్ను అని ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. మనందరికీ అర్థమవడానికి, మనందరికీ కూడా మేలు చేయడానికి దేవుడు దయాళుడై ఉన్నాడు. మేలు చేయడం ఆయన ఎన్నటికీ మానడు. మేలు చేయటంలో ఆయన ఆనందిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. అయితే మాననటువంటి మేలులు చేసే దేవుడు, మనకి మేలులు చేయటంలో ఆనందించే దేవుడు, మనకి మేలులు అనుగ్రహించుటలో దయాళుడైనటువంటి దేవుడు ఆయనను మేలులు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ మేలులు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మానకుండా మేలులు ఆయన చేస్తూ ఉన్నాడు, కానీ ఆ మేలులు మనం పొందుకుంటున్నామా? చాలామంది ఆ మేలులు పొందుకోలేకపోతూ ఉన్నాం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొద్ద నుండి ఆ మేలులు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఒక 35 నిమిషాలు 40 నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటల మీద మీ మనస్సు పెట్టినట్లయితే, దయాళుడై మేలు చేస్తున్నటువంటి దేవుడు ఆ మేలులు మన కుటుంబాల్లోనికి రావాలంటే, ఆ మేలులు మన జీవితాల్లోనికి రావాలంటే, ఆ మేలులు మనం పొందుకోవాలంటే ఏం చేయాలో త్వరగా కొన్ని మాటలు మీకు వాక్యములో నుండి చూపిస్తాను. శ్రద్ధ పెట్టి ఆ మాటలను మనం వీక్షిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నుండి మేలులు పొందాలంటే అంశం ఏంటంటే, దేవుని నుండి మేలులు పొందాలంటే ఏం చేయాలి? ఇది నా అంశం. దీనికి సమాధానంగా మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, మొట్టమొదటి మాట రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఎవరికి అంటే, మొట్టమొదటి లైన్లో ఆ వచనంలో ఉంటుంది, దేవునిని ప్రేమించు వారికి. దేవునికి స్తోత్రం. దేవుని యొద్ద నుండి మేలులు పొందాలంటే మనం ఏం చేయాలంటే దేవునిని ప్రేమించాలి. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో కూడి ఉన్న ప్రియ దైవ జనాంగమా, దేవుని సంగమా, మేలులు చేసే దేవుని యొద్ద నుండి ఆ మేలులు నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి రావాలి అంటే నువ్వు దేవునిని ప్రేమించాలి. ఒక ప్రశ్న, మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? మేము అందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుండి ఒక వాయిస్ వస్తుంది, ఆయన మాటలో గైకొనడం. హల్లెలూయా. నేను దేవుని ప్రేమించేస్తున్నాను అని ఐ లవ్ యూ గాడ్ అంటే సరిపోదు. లేకపోతే పొద్దున్న లేచిపోయి పైకి చూసి యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే సరిపోదు. దేవునిని ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలు అనగా ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవునిని ప్రేమించడం. ఏంటి ఆయన ఆజ్ఞ అంటే, జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా.
దేవుణ్ణి ప్రేమించడం అంటే దానిలో ఉన్న ఆత్మీయమైన అర్థం, ఆత్మీయమైన మర్మం ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఆయన ఆజ్ఞలు గైకొనడం అంటే ఏంటి అంటే, పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీల ప్రజలకి మోషే ధర్మశాస్త్రము ద్వారా దేవుడు 10 ఆజ్ఞలను ప్రజలకు ఇచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆ 10 ఆజ్ఞలు రాయబడి ఉంటాయి. ఇప్పుడు అది చదవద్దు. అయితే ఇశ్రాయేలీల ప్రజలు ఆ 10 ఆజ్ఞలు కూడా పాటించలేకపోతూ ఉన్నారు. 10 ఆజ్ఞలు కూడా గైకొనలేకపోతూ ఉన్నారు. ఎవరు కూడా 10 ఆజ్ఞలు పాటించట్లేదు. చాలా కష్టంగా ఉన్నాయి అందరికీ. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి, నూతన నిబంధన ఇశ్రాయేలీలమైన మనకి దేవుడు ఆ 10 ఆజ్ఞలను కూడా 2 ఆజ్ఞల్లోనికి మార్చాడు. ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞల్లోనికి మార్చి, ఎవరైతే ఈ 2 ఆజ్ఞలు గైకొంటారో వారు ఆ 10 ఆజ్ఞలు గైకొన్నట్టే అని చెప్పాడు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు అంటే, మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ హృదయంతోను సేవించవలెను. మొట్టమొదటి మాట, మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ మనస్సుతోను సేవించాలి. మనందరం మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆయనను సేవిస్తున్నాం, మొదటి ఆజ్ఞ గైకొంటున్నాం, మంచిదే. ఆ మొదటి ఆజ్ఞ = 5 ఆజ్ఞలు అనుకుందాం. ఆ ఒక ఆజ్ఞ 5 ఆజ్ఞలతో సమానం. 5 ఆజ్ఞలు గైకొన్నాం, మంచిదే. రెండవ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మిగతా 5 ఆజ్ఞలు దీంతో సంక్షిప్తమై ఉన్నాయి. ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. క్రైస్తవ్యములో, సంఘములో నేడు ఉన్నటువంటి విశ్వాసులలో కొరతగా, కొదువుగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మన వలె మన పొరుగు వారిని ప్రేమించలేకపోవడం, మన వలె మన పక్కింటి వారిని ప్రేమించలేకపోవడం, మన తోటి సహోదరులను ప్రేమించలేకపోవడం. ఎందుకు ప్రేమించలేకపోతూ ఉన్నామంటే, దేవుని యొక్క ప్రేమ మనలో ఉండట్లేదు గనుక. 1 యోహాను 5వ అధ్యాయం చదివారు కదా ఇందాక. ఆ పై వచనంలో 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయంలో 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. హల్లెలూయా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తాం, ఎందుకంటే ఆయన మనకు కనబడట్లేదు కాబట్టి. కానీ ఇక్కడ దేంతో దేవుడు లింక్ చేశాడంటే ఈ బంధాన్ని, కనపడని దేవుణ్ణి ప్రేమించడం అంటే కనిపించే నీ సహోదరుణ్ణి ప్రేమించడమే. కనపడనటువంటి దేవుణ్ణి ప్రేమించడం అంటే కనిపించే ఆ సహోదరుని, నీతో ఉన్నటువంటి నీ సహోదరుని ప్రేమించడమే. ఆమెనేమో ద్వేషించి, అతన్నేమో ద్వేషించి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే అది నిజమైన ప్రేమ కాదు, అది అబద్ధం అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇహలోకమైనటువంటి స్వభావాలు, కోపము, ద్వేషము, అసూయ అనేటువంటివి ఇంకా మనలో నుండి తీసివేసుకోలేదు కాబట్టి, అవి ఇంకా మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి కాబట్టి, ఒకరు మనకంటే మంచిగా ఉంటే చూడలేం, మంచిగా ఎదుగుతుంటే చూడలేం, మంచిగా పాడుతుంటే చూడలేం, మంచిగా చదువుతుంటే చూడలేం, మంచిగా ప్రార్థిస్తుంటే చూడలేం, వారు మంచిగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతుంటే చూడలేం. ఏంటనంటే అసూయ. నాకంటే వారు బాగుపడిపోతున్నారు అనేటువంటి ఆ స్వభావం మనలో ఇంకా ఉంది కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. ఇంకొక మాట ఏంటంటే, ఎవరిలో అయితే ఆ స్వభావం ఉంటుందో వారు ఎన్నటికీ కూడా వర్ధిల్లలేరు. వారు ఎవరైనా కావచ్చు, తన సహోదరుడు బాగుపడుతుంటే మావాడు బాగుపడుతున్నాడులే, మన సహోదరి ఎదుగుతూ ఉంటే మా సహోదరి ఎదుగుతుందిలే, మంచుకున్నారులే, వారు బాగున్నారులే అని సంతోషించలేని హృదయం ఎవరిలో అయితే ఉంటుందో వారెన్నటికీ కూడా వర్ధిల్లలేరు అని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే మన సహోదరులను ప్రేమించగలగాలి. ఒక దగ్గర
పోటీలు జరుగుతూ ఉన్నాయంట. ఇప్పుడు మనకి ఒలింపిక్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అలాగే ఒక చోట పోటీలు జరుగుతున్నాయంట. ఆ పోటీల్లో ఆయా దేశాల్లో ఉన్నటువంటి పీతలు, రకరకాల పీతలన్నిటినీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకుని వెళ్ళి ఆ పోటీల్లో ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అన్ని దేశాల నుండి పీతలు వెళ్తూ ఉంటే ఆ పీతలన్నింటినీ ఒక్కొక్క బకెట్లో స్టోర్ చేసి, లేకపోతే ఒక్కొక్క డ్రమ్ములో స్టోర్ చేసి లారీ మీద పెట్టారు. లారీ మీద పెడుతున్నారు. ఒక్కొక్క డ్రమ్ము మీద కొరియా, అమెరికా, ఆఫ్రికా అని ఆ దేశాల పేర్లు రాస్తూ ఇండియా అని ఒక డ్రమ్ము మీద రాశారు. ఆ లారీ మీద ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు అన్ని దేశాల పీతల మీద మూతలు ఉన్నాయంట. జాగ్రత్తగా వినండి, అన్ని దేశాల పీతల మీద మూతలు ఉన్నాయి, భారతదేశం పీతల మీద మాత్రం మూత లేదంట. మూత లేకపోతే ఆ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఆ ఎగుమతి చేస్తున్నవాడు, అయ్యా దీని మీద మూత పెట్టలేదు, ఈ డ్రమ్ మీద మూత లేదు, మనం వెళ్తూ ఉంటే ఈ పీతలన్నీ కిందడిపోతాయి, అక్కడికి వెళ్ళేసరికి ఏమీ ఉండవు అంటే ఆ లారీ ఓనర్ డ్రైవర్ అంటున్నాడట, అవి ఇండియా పీతలు రా బాబు, ఆ ఇండియా పీతలు ఒక పీత పైకెక్కుతూ ఉంటే 4 పీతలు కిందకి లాగుతూ ఉంటాయి, కాబట్టి మూత లేకపోయినా పర్వాలేదు, అవి మాత్రం కిందకి పడవని చెప్పాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన స్వభావాలు, ఒకరు బాగుపడుతుంటే, ఒకరు వర్ధిల్లుతుంటే, ఒకరు మంచిగా ఉంటే, ఒకరు బాగా జీవిస్తుంటే చూడలేనటువంటి కళ్ళు మనయి. దేవుని దీవెనలు, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే దేవుని యొక్క ఆ ప్రేమ మనలో ఉండట్లేదు. వారు బాగున్నారు కదా, వారు బాగుంటే రేపు అన్న రోజున నేను బాగోపోతే ఏదో ఒక సహాయం చేస్తారులే, వారు బాగుంటే చాలు అనేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. వారు మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, లేకపోతే వారు ఏ లోటు లేకుండా మంచిగా ఉంటున్నారంటే చూసి సంతోషించే హృదయం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అదే దేవునిని ప్రేమించడం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధమైనటువంటి మనస్సు మనం కలిగి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మన సహోదరులను ప్రేమించేవారమై ఉండాలి. ఒకవేళ ఆ హృదయం ఈరోజుకి నీకు లేకపోతే గనక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మేలులు నువ్వు కోల్పోతా ఉన్నావు నీ స్వభావాన్ని బట్టి, ఆ అసూయను బట్టి, ఆ ద్వేషాన్ని బట్టి. ఇతరులు బాగుంటుండే చూడలేనటువంటి ఆ కన్నులు, ఆ స్వభావం నీలో ఉండడం బట్టి నువ్వు వర్ధిల్లట్లేదు. గనుక ఈరోజు ఆ స్వభావాన్ని నీలో నుండి తీసివేసుకుని దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉంటే గనుక దేవుని మేలులు నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవుని మేలులు పొందాలంటే మొట్టమొదటి మాట దేవునిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు కనుక్కోవాలి. ఆయన ఆజ్ఞలు గైకొనడం అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటను చూద్దాం. దేవుని నుండి మేలులు పొందాలంటే రెండవ మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనం. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. దేవునికి స్తోత్రం. దేవుని యొద్ద నుండి మేలు పొందాలంటే ఏంటి అనేది మనం చూస్తున్నాం. దేవుని నుండి మేలు పొందాలంటే దేవుణ్ణి ప్రేమించాలి, మొట్టమొదటి మాట. రెండవ మాట ఏంటంటే కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. దేవునికి స్తోత్రం. రెండవ మాట ఏంటంటే పాపాన్ని విడిచి నీతిని అనుసరించాలి. దేవుని మేలులు మనం పొందుకోవాలి అంటే పాపాన్ని విడిచిపెట్టి, పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి నీతిమంతులుగా మనం జీవించాలి. మనం యథార్థంగా జీవిస్తున్నప్పుడు, నీతిని న్యాయాన్ని అనుసరించి మనం నడుచుకుంటున్నప్పుడు నీ మేలు మనకి ప్రతిఫలముగా వస్తుంది. నీతిమంతులుగా నేను జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మేలు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ మన చుట్టూ పాపం చేసేవారే ఉండొచ్చు, పాప స్వభావం కలిగిన వారే ఉండొచ్చు, మనతో ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారు, మనం స్నేహం చేసేవారు పాపములో ఉన్నవారై ఉండొచ్చు. కానీ వారు పాపములో ఉన్నా, వారు పాపాన్ని చేస్తూ ఉన్నా నీవు మాత్రము నీతిమంతుడుగానే జీవించాలి. నీవు మాత్రము నీతిని అనుసరించే నడుచుకోవాలి. ఆ విధంగా నీతిమంతుడిగా నీవు ఉన్నప్పుడు మేలు నీకు ప్రతిఫలముగా వస్తుంది. సొదొమ గొమొర్రా
మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రాను మనం చూస్తే ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న వారందరూ కూడా భయంకరమైన పాపంలో ఉన్నారు. భయంకరమైన పాపంలో ఉంటే దేవుడు తన స్నేహితుడు అయినటువంటి అబ్రహాముకి ఆయన చేసే కార్యాలన్నిటి గురించి కూడా బయలుపరుస్తూ ఉండేవాడు, తెలియచేస్తూ ఉండేవాడు. ఒకరోజు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూస్తున్నప్పుడు నా హృదయం ఎంతో దుఃఖముతో నిండిపోతూ ఉంది. సొదొమ గొమొర్రాల్లో చిన్న బిడ్డలు బాలురు మొదలుకొని ముసలి వయసులో ఉన్నవారు వరకు కూడా అందరూ భయంకరమైన పాపముతో నిండి ఉన్నారు. వారి యొక్క పాపము నా దృష్టికి బహు ఘోరంగా ఉంది. కాబట్టి నేను దానిని అగ్నిగంధకాలతో నాశనం చేయాలి, కాల్చేయాలనుకుంటున్నాను అన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఒకేసారి అబ్రహాము గుండెల్లో రాయపడినట్టు అయింది. ఎందుకు? అబ్రహాం అక్కడ ఉండట్లేదు, కానీ అబ్రహాము సహోదరుడు కుమారుడు, అంటే కుమారుడు వరుస అయ్యేటువంటి లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తున్నాడు. అప్పుడు అబ్రహాంకి ఏమైంది, అయ్యో నా తమ్ముడు కొడుకుని దేవుడు నాశనం చేసేస్తాడేమో, వారందరితో పాటు ఆడు కూడా నాశనం అయిపోతాడేమో అని అబ్రహాము తెలివిగా దేవుణ్ణి అడుగుతున్నాడేమనంటే, దేవా, అక్కడ అందరూ పాపం చేస్తున్నారన్నావు కదా, ఒకవేళ ఒక 50 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపుతావా అని అడిగాడు. సరే అబ్రహాము, 50 మంది నీతిమంతులు ఉంటే కనుక నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. మరలా 45 మంది ఉంటే అని అడిగాడు. సరే 45 మంది ఉన్నా నాశనం చేయను. 40 మంది ఉంటే, అలాగా ఒక్కొక్క 5 నెంబర్ తగ్గించుకుంటూ వస్తున్నాడు. దేవుడికి అర్థమైంది, అబ్రహాము ఏంటి నీ ఉద్దేశం అంటే, ఏం లేదు, అక్కడ నా సహోదరుడి కుమారుడు లోతు ఉన్నాడు అనగానే అతని గురించి రాయబడినటువంటి మాట లోతు నీతిమంతుడు అని రాయబడింది. హల్లెలూయా. 2వ పేతురు పత్రికలో రాయబడింది లోతు నీతిమంతుడు అని. అంటే పాపాత్ముల మధ్యలో నీతిమంతుడిగా అతడు జీవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పట్టణం, పాపములో ఉన్న పట్టణం నాశనం అవ్వడానికి సిద్ధమైంది. అప్పుడు నీతిమంతుడిగా ఉన్నటువంటి ఈ లోతుకి మేలు ప్రతిఫలంగా వచ్చింది. హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాము చేసిన ప్రార్థన ఫలితంగా నీతిమంతుడు, ఈ లోతు కుటుంబము అక్కడి నుంచి తప్పించబడింది. ప్రియదేవుని బిడ్డలారా, లోతు భార్య సంపాదించిన సంపాదనని, భౌతికమైన ఆశీర్వాదాలని విడిచిపెట్టి వెళ్ళలేక వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. అది వేరే విషయం. అయితే లోతు నీతిమంతుడు గనుక అతడు పాపములో ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నా కూడా అతడు పాపం చేయలేదు, నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి మేలు చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని దూతలు వచ్చాయి, లోతు నీవు నీ భార్య నీ పిల్లల్ని చేయి పట్టుకుని వెళ్ళిపోయి ఆయా దూరంగా కనబడుతున్నటువంటి ఆ పట్టణానికి వెళ్ళిపోమని, పరుగెత్తుకు వెళ్ళిపోమని చెప్పారు. వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతారని గద్దించారు. ఆ విధంగా లోతు తన కుమార్తెలను, తన భార్యను పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు తన కుమార్తెలో బ్రతికి బయటపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలు అంటే ప్రాణాలు తప్పించబడ్డాయి. ప్రియదేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్నవారు అన్యాయం చేసేవారే, మన చుట్టూ ఉద్యోగం చేస్తున్నవారు పాపం చేసేవారే, వారు అతిక్రమాలు చేసిన వారే, వారితో పాటుగా నేను కూడా అన్నట్టుగా వారితో ఏకీభవించొద్దు. నువ్వు నిజాయితీగా బ్రతుకు, నీవు నీతిమంతుడిగా బ్రతుకు. ఒకానొక రోజున వారు చేసే అన్యాయానికి, అతిక్రమాలకు, వారు చేసే పాపానికి శిక్ష రాబోతా ఉంది, నాశనం. ఆ నాశనములో నువ్వు కూడా ఏకం కాకుండానట్లు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా నీవు బ్రతికితే మేలును ప్రతిఫలముగా దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలును పొందాలంటే నీతిమంతులుగా జీవించాలి. 1 దేవుణ్ణి ప్రేమించాలి, 2 నీతిమంతులుగా జీవించాలి. 3వ మాటని చెప్పి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ మాట 34వ కీర్తన 10వ వచనము. 34వ కీర్తన 10వ వచనము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు
కొదువై ఉండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవుని నుండి మేలు పొందాలంటే మూడో మాట ఏంటంటే దేవునిని ఆశ్రయించాలి. చాలా స్పష్టంగా మనందరికీ అర్థమయ్యే విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబాలలో, నీ జీవితాల్లో దేవుని మేలులు పొందాలంటే దేవునిని ప్రేమించాలి, నీతిమంతులుగా జీవించాలి. మూడవది దేవునిని ఆశ్రయించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి అయినా, రోగమైనా, అప్పుల బాధ అయినా, కుటుంబ సమస్యలైనా ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవునిని మాత్రమే మనము ఆశ్రయించాలి. దేవుడే మనకు సహాయం చేసేవాడు, దేవుడే మనల్ని ఆదుకునేవాడు, దేవుడే మన పరిస్థితిని మార్చగలిగిన వాడు, మన స్థితిగతులు మార్చగలిగిన వాడు. 118వ కీర్తన 8-9 వచనాలు చదవండి. 118వ కీర్తన 8-9 వచనాలు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. మనుషులను నమ్ముకోవద్దు. ఒకప్పుడు సహాయం చేస్తారు, ఒకప్పుడు ఖాళీ చేతిని ఇస్తారు, హ్యాండ్ ఇస్తారు. చాలాసార్లు మనుషుల మీద ఆధారపడిపోతూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఓదార్పు దొరుకుతుంది, వారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఈ పరిస్థితి నుండి బయటపడతాం అనుకుంటాం. కానీ మనుషులు పరిస్థితులకు అనుగుణంగా, మనుషులు స్వార్థ స్వభావం కలిగిన వారే వారికి అనుకూలమైన సమయంలోనే మనకి సహాయం చేస్తారు, కానీ మనకు అవసరమైన సమయంలో వారు మనకి ఖాళీ చేతినిస్తారు. గనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే 46వ కీర్తన 1వ వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలములలో, అవసరతల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, కృంగిన వేళలో నమ్మదగిన సహాయకుడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు. ఏ పరిస్థితుల్లో అయినా కూడా మనకి సహాయం చేసే దేవుడు ఆయనే. కీర్తనకాడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే. హల్లెలూయా. యెహోవా వలననే నీకు సహాయము కలుగును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద నువ్వు ఎంత నమ్మకాన్ని కలిగి ఉంటావో, ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటావో, ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. క్రైస్తవ్యంలో, విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో దేవుని ఎడల అపారమైన నమ్మకం, దేవుని ఎడల పరిపూర్ణమైన నమ్మకం, దేవుని ఎడల సంపూర్ణమైన నమ్మకం కలిగి మనం జీవించాలి. అప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నీకు చేయదగిన సహాయం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దగ్గరగా ఇంచుమించుగా 13 సంవత్సరాల సేవా జీవితంలో నమ్ముకొనదగిన నన్ను పిలిచిన ఆ దేవుడి మీద ఆధారపడతా ఉన్నాను, ఆయన వైపు చూస్తూ ఉన్నాను. ఏ పరిస్థితులైనా, ఏ సమస్యలైనా, ఏ ఇబ్బందులైనా, ఆర్థికపరమైన పరిస్థితులైనా కూడా ఆయన నమ్మదగిన దేవుడిగా నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను ఆశ్రయించట్లేదు, అధికారులను ఆశ్రయించట్లేదు, వేరే వారి వైపు నేను చూడట్లేదు, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాను, దేవుని వైపు చూస్తూ ఉన్నాను, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాను, ఆయన్ని నమ్ముకుంటున్నాను. కనుక ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా ఎలాగ ఈ సమస్య నుండి, ఎలాగ ఈ అవసరత నుండి, ఎలాగ ఈ పరిస్థితి నుండి అనేటువంటి సవాళ్ళు అనేకమైనవి నా ముందు వచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక ప్రతి పరిస్థితిలో నుండి
ఆయన నన్ను విడిపించి నడిపించి పోషిస్తున్న గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిని ఆశ్రయించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో దేవుని నుండి మేలులు పొందాలి అంటే దేవునిని ఆశ్రయించాలి. ఈ దేవునిని ఆశ్రయించాలి అనే మాట మీకు బాగా అర్థం అవడానికి ఒక రాజును ఉదాహరణగా చెప్పి నా మాటలు ముగిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 14, 15, 16 3 అధ్యాయాల్లో ఈ రాజు గురించి రాయబడింది. ఈ రాజు పేరేంటంటే ఆషా అనేటువంటి రాజు. రాజు పేరు ఆషా. నేను చెప్తున్న అంశంలో పాయింట్ ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి మేలు కలుగుతుంది. మరి ఈ రాజు దేవుణ్ణి ఆశ్రయించాడో లేదో కూడా మనం చూద్దాం. 3వ వచనం నుండి చదువుదాం. 3వ వచనం నుండి, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు అన్య దేవతలను విడిచిపెట్టి యెహోవాను ఆశ్రయించడం మొదలుపెట్టాడు. ఆషారాజు దేవునిని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి ఆశ్రయిస్తే కలిగే మేలులు ఇతని జీవితం ద్వారా మీకు తెలియచేసి నా మాటలు ముగిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. రాజు అంటే రాజ్యాల్లో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి కొత్తగా రాజు అయ్యాడు అంటే పక్కనున్నటువంటి దేశాలు ఏం చేస్తాయంటే కొత్తగా రాజు అయ్యాడు కాబట్టి అతడు సరిగ్గా ఆ సింహాసనంలో కూర్చోకముందే, అన్ని విషయాలు తెలుసుకోకముందే అతని మీదకి యుద్ధానికి వెళ్తే అతడు త్వరగా ఓడిపోతాడు, ఆ రాజ్యాన్ని మనం స్వాధీనపరుచుకోవచ్చు అనేటువంటి విధానం రాజుల మధ్యలో ఉంటుంది. అదేవిధంగా ఈ ఆషా రాజు అయిన తర్వాత రాజు అయిన కొద్ది రోజులకే యుద్ధం వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ 3 అధ్యాయాల్లో ఉన్న విషయాన్ని సంక్షిప్తంగా క్రోడీకరించి నేను చెప్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఇతడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రజలందరికీ కూడా అందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, యెహోవాను మాత్రమే సేవించాలి అనే ఆజ్ఞను అందరికీ ప్రకటించాడు. చక్కగా దేవుని నమ్ముకొని ఉంటున్నప్పుడు యుద్ధం వచ్చింది. ఇతని మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు ప్రియ దేవుని బిడ్డలారా కూషీ దేశం నుండి జరాహు అనేటువంటి రాజు ఇతని మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. అయితే ఇతనికి ఉన్నటువంటి సైన్యం ఎంతమందో నేను చెప్తున్నాను వినండి. ఇతనికి ఉన్నటువంటి సైన్యం ఎంతమంది అంటే 3 లక్షల మంది ఈటెలను డాళ్ళు పట్టుకున్న వారు ఉన్నారు. 2,80,000 మంది విల్లు వేసేవారంటే బాణాలు వేసేవారు ఉన్నారు. అంటే టోటల్గా ఆసా యొక్క సైన్యం ఎంతమంది అంటే 5,80,000 మంది. ఎందుకు ఈ నెంబర్ చెప్తున్నానంటే దేవుని సహాయం ఎలా ఉంటుందో మీకు అర్థమవడానికి. ఆషా రాజు యొక్క సైన్యం ఎంతమంది? 5,80,000 మంది. ఇతని మీద యుద్ధం చేయడానికి వచ్చినటువంటి సైన్యం ఎంతమంది అంటే 10 లక్షల మంది. అక్షరాల 10 లక్షల మంది ఇతని మీద యుద్ధం చేయడానికి వచ్చారు. మానవిక కోణంలో మన దృష్టితో ఆలోచన చేస్తే 80,000 మందిని పక్కన పెట్టేస్తే కనుక ఒక్కొక్కరిని కొట్టడానికి 2 మంది అన్నమాట. 5 లక్షల మందిని చంపడానికి 10 లక్షల మంది వచ్చారు. వాళ్ళు ఏమనుకుంటాం, 10 లక్షల మంది ఈజీగా వచ్చేయాలని చంపేసి వెళ్ళిపోతారు. అది మన కోణంలో మనం ఆలోచన చేస్తే జరిగే విధానం. కానీ ఇతడు దేవునిని ఆశ్రయించడం వలన ఆ యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి నేరుగా రండి చూసుకుందాం, నువ్వో నేను తేల్చుకుందాం, ఎంతమంది బతుకుతారో ఎంతమంది చేస్తారో తర్వాత సంగతి అని యుద్ధానికి వెళ్ళిపోలేదు. ఇతడు ఏం చేశాడంటే ఆ యుద్ధం వచ్చినప్పుడు దేవునిని ఆశ్రయించాడు. 11వ వచనంలో మనం చూస్తే గనక ఈ సైన్యాన్ని చేతిలో నుండి ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరూ లేరు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు.
అంటే ఆ రాజు దేవునిని ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించిన వారికి మేలు కలుగుతుంది. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. వెంటనే దేవుడు వీరి పక్షంగా ఉండి 10,000 మంది సైన్యాన్ని కొట్టి చంపేశాడు. దేవునికి స్తోత్రం. వారందరూ ఓడిపోయి పారిపోయారు, చాలామంది చచ్చిపోయారు. కారణం ఏంటంటే ఇతడు దేవునిని ఆశ్రయించడం వలన. ఈయన సింహాసనం అధిష్ఠించాడు. మొదటి సంవత్సరం మొదలుకొని ఇప్పుడు 16వ అధ్యాయంలోకి వచ్చేసాను. నేను 16వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను చూడండి. ఆశా ఏలుబడి యందు 36వ సంవత్సరమున అని రాయబడింది. అంటే 36 సంవత్సరాల వరకు అతడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. దేవుడు యుద్ధాల్లో విజయాన్ని ఇస్తున్నాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రజలందరూ నెమ్మదితో ఉన్నారు. ప్రజలకు ఏ లోటు లేదు. ఈ యుద్ధం చేయడానికి రాజుగారికి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే అతడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు కాబట్టి. 36 సంవత్సరాలు అలా గడిచిపోయినాయి. 36 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా ఇంకొక రాజు యుద్ధం చేయడానికి వచ్చాడు, సిరియా రాజు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఏం చేయాలి ఆయన? చెప్పండి మీరు ఒకసారి. ఇప్పుడు కూడా ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. 10 లక్షల మంది వచ్చినప్పుడే దేవుణ్ణి ఆశ్రయించాడు. 10 లక్షల కంటే తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం మానేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళడం మానేశాడు. ఆ పక్క రాజు దగ్గరికి వెళ్ళి, ఒరే బాబు, మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వద్దాం, మన ఇద్దరం కలిసి వాడి మీదకి యుద్ధానికి వెళ్దామని చెప్పాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇతడు ఏం చేశాడు అంటే, ఇతని దగ్గరికి వెళ్ళి అతనితో సంధి చేసుకుంటున్నాడు. రా, మన ఇద్దరం కూడా వెళ్ళి అతనితో యుద్ధం చేద్దాం అన్నప్పుడు ఆ రాజు అన్నాడు, యుద్ధం ఎందుకు లేరా, నేను కూడా అతనితో, నాకు ఆడు బాగా తెలుసు, ఆ రాజు నాకు బాగా తెలుసు, యుద్ధం జరగకుండా మీలో నుండి కొంత భాగం వారికి పన్నులాగా ఇచ్చేలాగిన మనందరం సంధి చేసుకుందామని వీళ్ళ ముగ్గురు ఒక ఒడంబడిక చేసుకున్నారు, ఒక సంధి చేసుకున్నారు. ఈ విధంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆ రోజుల్లో పాస్టర్ గారు, ఆ రోజుల్లో దైవజనుడు, ఆ రోజుల్లో ప్రవక్త హనాని అనేటువంటి ప్రవక్త, ఆ ప్రవక్తని దేవుడు పంపించాడు ఆశారాజు దగ్గరికి. రాజా, నువ్వు చేస్తున్న పనేంటి? నువ్వు దేవుణ్ణి, యుద్ధాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించావు. ఆ దేవుడు నీకు 36 సంవత్సరాలు ఏ యుద్ధం వచ్చినా కాపాడాడు కదా, నీ ప్రజలకు ఏ కష్టం లేకుండా చూశాడు కదా, నీ రాజ్యంలో ఏ లోటు లేకుండా నెమ్మదినిచ్చాడు కదా. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా నువ్వెందుకు మనుషుల తట్టు తిరిగావు అని ఆ ప్రవక్త ఆ రాజు దగ్గరికి వెళ్ళి ప్రశ్నించినప్పుడు ఏం చేయాలా రాజు? ఆ రాజు ఏం చేయాలి? అయ్యో, తప్పైపోయింది, నిజమే కదా, నేను దేవుణ్ణి ఆశ్రయించాలి కదా, ఎందుకు ఈ రాజు దగ్గరికి వెళ్ళాను అని మనసు మార్చుకొని ఏం చేయాలి? మరలా దేవుని దగ్గరికి రావాలి. అలా వస్తాడేమో అనుకుని దేవుడు అతన్ని పంపించాడు. కానీ ఇతడు ఏం చేశాడంటే, అలా చెప్పినటువంటి పాస్టర్ గారిని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. ఆ మాట చెప్పినటువంటి పాస్టర్ గారిని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. చూడండి ఆ 10వ వచనంలో, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపించి అతనిని బందీ గృహములో వేసిన. తప్పు వెనకాల తప్పు చేస్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించడం మానేశాడు. నువ్వు అలా చేయడం తప్పురా బాబు అని చెప్పిన పాస్టర్ గారి మీద కోపగించి పాస్టర్ గారిని జైల్లో పడేశాడు. చూడండి, మన జీవితాల్లోనికి అన్వయించుకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు అన్నీ చక్కగా జరుగుతాయి. మన కుటుంబాల్లో సంతోషము, సమృద్ధి, ఆనందము, ఏ పని చేసినా చక్కగా జరుగుతుంది, ఏ ప్రయత్నం చేసినా సఫలమవుతూ ఉంటుంది, అన్ని విషయాలు వర్ధిల్లుతూ ఉంటాం, ఏ లోటు ఉండదు. ఇలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, విశ్వాసంలో కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమైపోతామంటే దేవుని మీద నిర్లక్ష్యాన్ని పెడతా ఉంటాం, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవునికి దూరం అయిపోతూ ఉన్నప్పుడు నష్టాలు, మేలులు పోయి నష్టాలు మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తాయి. ప్రతికూల పరిస్థితులు మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తాయి. మనం చేసే ప్రయత్నాల్లో నష్టాలు, అపజయాలు ఎదురవుతూ ఉంటాయి.
కారణం ఏంటంటే దేవునిని ఆశ్రయించడం మానేసి మనము మనకున్న వాటిని ఆశ్రయిస్తున్నాం, లోకాన్ని ఆశ్రయిస్తున్నాం, పనులను ఆశ్రయిస్తున్నాం, మనుషులను ఆశ్రయిస్తున్నాం. కాబట్టి నష్టాలు ఏలుబడి చేస్తాయి. కనుక దైవజనుడు దేవుని మందిరానికి రండి, దేవుని మందిరానికి మానొద్దు, దేవుని మందిరానికి మానితే నష్టము, కష్టము, ఇబ్బందులు, విజయాలు ఉండవు, సఫలం అవ్వరు, వర్ధలరు అని చెప్తూ ఉంటే పాస్టర్ గారి మీద కోపగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఆశారాజు కూడా ఆ పాస్టర్ గారి మీద కోపగించి జైల్లో పడేశాడు. దేవుణ్ణి ఆశ్రయించడం మానేశారు, పాస్టర్ గారిని జైల్లో పడేశాడు. వెంటనే దేవుడు అతని అరికాల్లో ఒక జబ్బును పుట్టించాడు. అరికాల్లో జబ్బును పుట్టించినప్పుడు, ఆ భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు అప్పుడైనా బుద్ధి రావాలి రాజుకి. ఈ ఆశకు అప్పుడైనా బుద్ధి వస్తుందేమో, అరికాల్లో జబ్బు రావడం ఏంటని అప్పుడైనా దేవుణ్ణి కోరుకుంటాడేమో, దేవుని దగ్గరికి వస్తాడేమో, ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాడు దేవుడు. దైవజనుణ్ణి పంపించినా మారలేదు, రోగాన్ని పంపించినా మారలేదు. జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు వాక్యము ద్వారా, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మారకపోతే పరిస్థితులు ప్రతికూలింపజేసి రోగాలను కూడా దేవుడు మన మీదకి పంపిస్తాడు. కారణం ఏంటంటే ఆయన వైపు చూడడానికి, ఆయన యొద్దకు రావడానికి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆశ దేవుని దగ్గరికి రాలేదు, కానీ ఆ రాజ్యంలో ఉన్న వైద్యులందరి దగ్గరికి వెళ్ళాడంట. వైద్యులందరి దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆ రోగం కుదరలేదు. అక్కడ మనం చూసినట్లయితే 12వ వచనంలో మనం చూస్తే ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను గనుక అతడు ఆ తర్వాత చనిపోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. 36వ సంవత్సరం వరకు ఏ ఇబ్బంది లేదు. 36వ సంవత్సరం వరకు ఎన్ని యుద్ధాలు వచ్చినా దేవుడు సహాయం చేశాడు. 36వ సంవత్సరం వరకు ఆ రాజ్యంలో ఏ కొరత లేదు, ఏ కొదువ లేదు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో నెమ్మదిగా ఉన్నారు. కానీ దేవునిని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, దేవునికి ఎప్పుడైతే దూరమయ్యాడో, 36 నుండి 39 వరకు ఎన్ని సంవత్సరాలు అండి? 3 సంవత్సరాల్లో అతని జీవితం నాశనం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఉంటేనే, దేవునిలో ఉంటేనే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే, దేవునిని ఆశ్రయిస్తేనే మనకి మేలు, ఆశీర్వాదము, దీవెనలు. దేవునికి దూరం అయిపోతే మన పరిస్థితి అధోగతి అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఖండిస్తాడు, హెచ్చరిస్తాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, ప్రకృతి ద్వారా మాట్లాడతాడు, రోగాల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు. అయినా మారకపోతే నాశనమే. ఆశారాజు దేవునిని ఆశ్రయించినంతకాలము అతనికి మేలు కలిగింది. దేవునిని విడిచిపెట్టిన వెంటనే నాశనమైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి మేలులు పొందాలంటే మనము దేవునిని ఆశ్రయించాలి. చాలా సులభంగా గుర్తుపెట్టుకొని 3 మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి మేలులు పొందాలంటే ప్రియ దేవుని సంగమా మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవా నీవంటే నాకు ఇష్టమని చెప్పడం కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందులో ఆస్తులు చూడొద్దు, అంతస్తులు చూడొద్దు, కులభేదాలు చూడొద్దు, పరిస్థితులు చూడొద్దు. ఏ భాష వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఏ హెచ్చు తగ్గులు మనం చూడడానికి వీల్లేదు. యేసు రక్తములో కడగబడిన మనందరము ఒక్కడమే. అటువంటి సహోదర సహోదరి ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మనం ఉండాలి. అలా ప్రేమించడమే దేవుణ్ణి ప్రేమించడం. అలా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని యొద్ద నుండి మేలులు పొందుతారు. రెండవది, పాపాన్ని విడిచి నీతిని అనుసరించాలి. ఈ లోకం పాపంతో నిండి ఉన్నది గనుక ఈ లోకంలో ఉన్న పాపాన్ని అనుసరించి నడుచుకొనక, పాపాన్ని అనుసరించి నడుచుకుంటే పాపం వలన వచ్చు జీతం మరణం. కాబట్టి పాపాన్ని అనుసరించగా నీతిని అనుసరించి నడుచుకుందాం. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో మేలు ప్రతిఫలంగా వస్తుంది. 3వ మాట, లోకాన్ని ఆశ్రయించొద్దు,
మనుషుల్ని ఆశ్రయించొద్దు, డబ్బుని ఆశ్రయించొద్దు, అధికారులను ఆశ్రయించొద్దు, రాజుల్ని ఆశ్రయించొద్దు, దేవునిని ఆశ్రయించాలి. దేవునిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, కనుక ఈ మాటల ముగింపులో దేవుడు మనకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మేలు చేయట్లో వెనక తీసే దేవుడు కాదు ఆయన. మనకు మేలు చేయట్లో ఆనందిస్తున్నటువంటి దేవుడు. ఆ మేలులు నీవు నేను పొందాలి. ఆ మేలులు నీ కుటుంబంలో నా కుటుంబంలో ఉండాలి అంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, నీతిమంతులుగా జీవించాలి, పరిస్థితులు ఏవైనా కూడా దేవునినే ఆశ్రయించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.